నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నందిని సిద్ధారెడ్డి గారంటే నాకు చాలా గౌరవం. వారితో పరిచయం చాలా తక్కువే, ఎప్పుడో ఒక్కసారి కలిసినట్టు గుర్తు వారిని కదండి. ఒక్కసారి కలిశాను. ఆ టైంలో వారి వ్యక్తిత్వం ముఖ్యంగా అప్పటి వరకు నాకు వారి సాహిత్యం నేనేం చదవలేదు. అయినా వారి ఆ సింప్లిసిటీ, తర్వాత వారిలో ఉండే ఆ వినయము, తర్వాత సూటిగా చక్కగా అంటే ప్లెయిన్ హార్ట్, లోపల ఏముండదు, మాట మనస్సు ఒకటిగానే ఉంటుంది. అలా మాట్లాడే తీరు అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే అవార్డుల కోసమో రివార్డుల కోసమో ఒకటే వెకిలి వేషాలు వేసే వాళ్ళు చాలామంది చూసి విసిగిపోయినటువంటి ఈ సాహిత్య ప్రపంచంలో ఆయన ₹1,00,00,000 అవార్డు ఇస్తానంటే తిరస్కరించినటువంటి నిజమైన సాహితీవేత్త. ₹1,00,00,000 గవర్నమెంట్ ఇస్తానంటే నాకు వద్దు పొమ్మన్నారు. అలా నిరంకుశ కవయః అని కవులు ఎప్పుడు నిరంకుశంగానే ఉండాలి. కరెక్ట్ అయ్యా, ఆయనంత ఎత్తు నేను లేను. అందుకే వారికి అవార్డు ఇవ్వాలి అని చెప్పి అనుకున్నా. కానీ ఒక బాధ ఏంటంటే నేను నేషనల్ సాహితీ అవార్డు, లిటరరీ అవార్డు ఇచ్చినప్పుడు వారికి ఇవ్వలేకపోయాను అనేది ఒక బాధ ఉంది. అలాగే మా కొలకలూరు నాగ్ గారు వారికి ఇద్దామని అనుకున్నప్పుడు సరిగ్గా ఇది కరోనా వచ్చి పడింది. ఇక కరోనా నుంచి ఈ నేషనల్ లిటరరీ అవార్డు ఇచ్చేసాను నేను, ఇవ్వలేక. ఎందుకంటే అప్పటికే చాలా ఇవ్వటం జరిగింది, దాదాపు 14 మందికి ఇవ్వటం జరిగింది. కానీ నాగ్ గారికి కూడా నేను ఇవ్వలేకపోయాననే బాధ. సరే, ఇప్పుడు చాలా చిన్న స్థాయిలో చేస్తూ ఉన్నాను. అది ఎందుకు చేస్తున్నాను అనేది నేను తర్వాత వివరిస్తాను. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సభకు అధ్యక్షత వహించిన మా ఏనుగు నరసింహారెడ్డి గారు, మా ఏనుగు అంటే ఏనుగు ఎక్కడున్నా ఏనుగే కదా, ఏ రంగంలో ఉన్నా. కొంతమంది వాళ్ళ వల్ల పదవులకు వస్తేనే గౌరవం వస్తుంది, కొంతమందికి వాళ్ళు ఉంటేనే పదవి గౌరవం వస్తుంది. అలాంటి వారిలో మా నరసింహారెడ్డి. ఎందుకంటే నాకంటే చాలా చిన్నవాడు అబ్బాయి, అయినా PhDలో మేము క్లాస్మేట్స్. మరి తెలుగు యూనివర్సిటీలో నేను ఎంపీ చేశాను. తర్వాత మొన్ననే డీలిట్ కూడా చేశాను 2 సంవత్సరాల క్రితం. అది ఆంధ్రాలో ఫస్ట్ మహిళ నేనే, డీలిట్ చేసిన మహిళల్లో. ఇక్కడ ఉండొచ్చు బహుశా, నాకు తెలియదు. అట్లా ఎప్పుడు కూడా ఒక నిరంతర విద్యార్థిలాగా నేనున్నాను. సరే, తర్వాత నేను ఒక లెక్చరర్గా, డిగ్రీ కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు బయోగ్రఫీ రాసే అవకాశం నాకు వచ్చినప్పుడు ఆయన రాయమని అనౌన్స్ చేశారు. అప్పటికి నేనేం పుస్తకాలు కూడా రాయలేదు నాకు తెలిసి, కానీ పొయిటరీ అంటే చాలా ఇష్టం నాకు. పొయిటరీ రాస్తుండేదాన్ని. ఒకసారి ఆయనంటే ఎన్టీఆర్ గారంటే బాల్యం నుంచి కూడా ఒక దేవుడి కంటే ఎక్కువ. రాధ కృష్ణుని ఎంత ప్రేమించిందో, ఆరాధించిందో, నేను కూడా ఆయన అంతగా ఆరాధించాను, అభిమానించాను. నాలాగా చాలామంది ఉంటారు, లక్షలాది మంది ఉన్నారు ఆయన అభిమానులు. కానీ అదృష్టం నాకే దక్కింది. అట్లా ఆహ్వానించి ఆయన రమ్మని చెప్పి అనౌన్స్ చేశారు నా పేరు. అక్కడి నుంచి రావటము, వారితో మరి పరిచయం పెరగటము, మా పరిచయం ప్రేమగా మారింది. ఆయన అప్పుడు నేను నా మనసు బయట పెట్టాను అనమాట. నింగి అంచున నీవు, నేల తాకున నేను, కలిసేదెలా మనసు తెలిసేదెలా. ఫస్ట్ ప్రేమ కవిత్వం అదే అన్నమాట. నింగి అంచున నీవు, నేల తాకున నేను, కలిసేదెలా మనసు తెలిసేదెలా. అంటే ఎదురుగానే ఉన్నావుగా తెలిపేసేయి అన్నారు ఆయన. ఎదురుగానే ఉన్నావు కదా చెప్పేసేయి అన్నారు. అట్లా ప్రారంభమైనటువంటి ప్రణయం చాలా, అది నిజం చెప్పాలంటే ఒక ఆదర్శ దాంపత్యంగా మారింది మా ఇద్దరి మధ్య. వివాహం చేసుకున్నాము, కానీ వివాహంతో ఎన్ని కష్టాలు ఉంటాయి నాకు అర్థం కాలేదు. వివాహం ముందు నుంచే రాజకీయాలు చాలా ఇద్దరం ఎదుర్కొన్నాము. చావైనా, రేవైనా, బ్రతుకైనా, బండైనా, ఏదైనా సరే ఇద్దరం కలిసి అలా జీవించాలని ఒక నిర్ణయానికి వచ్చాము. మా ప్రేమని, మా వివాహాన్ని, మా దృఢ నిర్ణయాన్ని ఏ పరిస్థితులు కూడా అడ్డగించలేకపోయినాయి. చెప్పాలి అంటే నన్ను చంపడానికి కూడా వచ్చారు, కిడ్నాపులు చేశారు. మా వారిని అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అన్నీ పెట్టారు. కానీ అన్నిటికీ నిలబడ్డా కూడా చివరికి
ఫలితం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మరి ఇద్దరం కష్టపడి రాష్ట్రమంతా పర్యటించి అధికారాన్ని తీసుకొచ్చి అప్పటికి ఆయన పెరాలసిస్లోకి వచ్చి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు, మంచంలో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకొని ఆయన ఆరోగ్యం కాపాడుకొని మళ్ళీ రాష్ట్రంతో పర్యటించి ఆయన ఎక్కువ మాట్లాడలేకపోతే నేనే మాట్లాడి మరి పూర్తిగా ఆయన పార్టీ 258 సీట్లతో ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీ అన్ని సీట్లు గెలవలేదు. అది ఒక విక్టరీ కాదు, హిస్టరీ అనుకుంటా. అట్లా సాధించినటువంటి పార్టీ 8 నెలలు తిరగకుండానే నన్నే ఒక బూచిగా చూపించి ఆయన అధికారాన్ని పడగొట్టారు, ఆయన అవమానం చేశారు, చెప్పులేశారు, ఎన్నో రకాల అవమానాలు. చివరికి నేను ఒక్కటే అనుకున్నాను, ఇంత ఇబ్బంది పెడుతున్నారు అధికారం కోసం, ఇచ్చేసేయండి అని కూడా నేను అన్నాను. అంటే ఇచ్చినా కూడా వాళ్ళు చేసేది ఆపరు, వాళ్ళు చేయాలి. ఎందుకంటే అది ఒక రాక్షస కృత్యం అని ఆయన బాధపడ్డారు. జామాత దశమగ్రహాన్ని క్యాసెట్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత ఇంకా ఒక టీవీలో కూడా ఆయన చాలా వివరణగా చెప్పారు ఎలా జరిగిందనేది. ఇన్ని రకాలుగా ఎదుర్కొని ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంలో మరణించారు అని నాకు బాధ, ఇప్పటికి కూడా అదే వేదన. అందుకే దాన్ని కంటిన్యూ చేస్తూ నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ అయ్యి, పాలిటిక్స్ అంటే నేను అధికారం కోసం కాదు, కావాలి అనుకుంటే ఆ రోజే నేను తీసుకుని ఉండేదాన్ని. అధికారం కోసం కాకుండా ఆ ప్రేమను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంత ప్రేమించారో, నన్ను ఆరాధించారో, ఒక రకంగా నేను ఆరాధించాను అనుకుంటే ఆయన నన్ను ఆరాధించారు. అటువంటి ఒక అమర ప్రేమకు నేను చాలా కట్టుబడిపోయి ఆయన జ్ఞాపకంగా ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక ఆశయంతో ఇటువైపు ఏమో అదే అనుకున్నాను, రాశాను, నీ జ్ఞాపకాల ఒడిలో మునిగిపోతున్నాను, నీ ఆశయాల నడులో రగిలిపోతున్నాను, నీ జ్ఞాపకాల సుడిలో మునిగిపోతున్నాను, నీ ఆశయాల నెగడులో నిప్పురవ్వనై రగిలిపోతున్నాను అనుకొని నేను రాసుకున్నాను. అదేవిధంగా ఇట్లా మది తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వు, సువాసన అనే జ్ఞాపకం పరిమళం చిరుగాలై మనస్సును తాకితే చిరుగాలై మనస్సును తాకితే నీ పిలిపేమో అలికిడి పులకింత నీ తాకిడి. అట్లా చాలా ఆయన నా మీద రాశారు. ఎన్టీఆర్ గారు పోయిట్రీ రాస్తారని ఎవరికి తెలియదు, కానీ నా మీద చాలా రాశారు ఆయన. ఉన్నాయి నా దగ్గర భద్రంగా ఆయన స్వరస్ఫూర్తితో రాసినవి. ఇంకా ఆయన పేరుతో ఆయనకి సాహిత్యం బాగా ఇష్టం, నాకు సాహిత్యం ఇష్టం. అందుకే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేరుతో ఫస్ట్ ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని ఒకటి పెట్టాము. దాని ద్వారా కథా సాహిత్యాన్ని మొదట్లో ఎంకరేజ్ చేశాం బాగా, ఎన్నో కథలు. తర్వాత బాల సాహిత్యం పుస్తకాలన్నీ కూడా ఈ ట్రస్టే ప్రింట్ చేసింది. అయితే ఏంటంటే నాకు డబ్బులు ఉండి కాదు నేను చేసింది, నిజం చెప్పాలంటే. నా ఒక 15 లక్షలు నేను వేరే వాళ్ళకు వడ్డీకి ఇచ్చి దాని మీద 2 రూపాయల వడ్డీ వస్తూ ఉండేదన్నమాట. ఆ విధంగా సంవత్సరానికి ఒక 6 లక్షలు ఖర్చు పెట్టగలిగినట్టు సమకూర్చుకునేదాన్ని. 6 లక్షలు సమకూర్చుకోలేను, ఎవరిని రూపాయి అడగల నా జీవితంలో, ఎప్పుడూ చేయి చేపల. ఎందుకంటే నేను ఎన్టీఆర్ భార్యని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అందుకనే నేను ఆ డబ్బుతోనే తర్వాత 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ అని ఇది స్థాపించాము. అది జ్వాలాముఖి గారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, జ్వాలాముఖి గారు చాలా నన్ను ప్రోత్సాహపరిచి, అమ్మ ఇలా కాదు, ఎన్టీఆర్ ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్ కదా, అందువల్ల మీరు ఇది నేషనల్ సాహిత్య అవార్డు పెట్టండి అని చెప్పి ఆయన బాగా ప్రోత్సహించారు. ఆ కమిటీలో ఆయన కూడా ఉన్నారు. అలాగే రమణాచారి గారు, తర్వాత సినారే గారు, వీళ్ళంతా కూడా కమిటీలో మెంబర్స్గా ఉన్నారు. మృణాలిని గారు, తర్వాత ఓల్గా గారు, ఇలాంటి ప్రముఖులంతా కూడా కమిటీగా ఏర్పడ్డాము. ట్రస్ట్ అయిపోయిన దగ్గర నుంచి ఇక నేషనల్ లిటరీ అవార్డు అనేది స్టార్ట్ చేశాము. దాదాపు 14 మందికి ఆల్మోస్ట్ జ్ఞానపీఠ అవార్డు ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చాము. మేము ఇచ్చిన కొద్ది రోజుల్లోనే వాళ్ళకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అందరూ 14 మంది కూడా జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలే. ఇందులో నాకు గుర్తున్న పేర్లు నేను కొన్ని చెప్తాను. ఇదొకటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మహాశ్వేతాదేవి, బెంగాలీ రచయిత. ఇది ఒకటి ఉంటే పట్టుకొచ్చాను గుర్తు కోసం.
మహాశ్వేతాదేవి అని. సరే, ఇంక వేదిక మీద ఉండే పెద్దలందరినీ చెప్పలేదు కదా నేను, మళ్ళీ ఇందులో పడిపోయాను నేను. అలాగే మా నరసింహారెడ్డి గారు, తర్వాత మాకు జూనియర్ కొయ్య కోటేశ్వరరావు గారు, అంటే ఒకే కాలేజీలో చదువుకున్నాం మేము. ఆయన కూడా మంచి సాహితీవేత్తని విన్నాను, చదవాలి పుస్తకాలన్నీ కూడా. ఆ తర్వాత మాకు మరో సాహితీవేత్త, సాహిత్యం కంటే కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను చూశాను వారిలో. ఎందుకంటే ఈ రోజుల్లో కట్నాల కోసం భార్యలను వేధించేవాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళని చులకనగా చూస్తూ వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, స్త్రీలను హింసించేవాళ్ళు అనేక రకాలుగా ఉన్న సమాజంలో భార్య జబ్బును పడితే నిరంతరం ఆమెను ఒక పసిపిల్లలాగా కంటి రెప్పలాగా కాపాడుకునేటువంటి భర్తలు ఉన్నటువంటి వాళ్ళని నిజంగా అది మనం ఎంతైనా వాళ్ళకి మనము ఎన్నో ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది. పురుష సమాజానికి వాళ్ళు ఒక ఆదర్శంగా నిలిచి భార్యను ఎలా చూసుకోవాలి అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి వాసిలి వసంత కుమార్ గారు. వేదిక మీద వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. ఎందుకంటే సాహిత్యం ఉన్నంత మాత్రాన సరిపోదు, భూమి తావి ఉన్నప్పుడే అది అందంగా ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిత్వం కూడా కావాలి. మా నందిని సిద్ధారెడ్డి గారిలో నేను అదే చూశాను, వ్యక్తిత్వం ప్లస్ సాహిత్యం రెండు ఉన్నప్పుడు. అలాగే కొలకులు రినాల్ గారు, వారు అంతే, వారి భార్య కోసం ఎన్నో పుస్తకాలు రాశారు. ఆమెనే స్మరించుకుంటూ ఆమె పేరుతోనే ఒక అవార్డు ఇస్తూనే ఉన్నారు. ఇలా మహనీయులందరూ ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉంటూ నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇక ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ నేషనల్ లిటరరీ అవార్డు ఎవరెవరికి ఇచ్చానో ఒక్కసారి నేను చదువుతాను, ఎందుకంటే ఇదే మా నివేదిక కూడా. ఫస్ట్ మొట్టమొదటి ఇచ్చింది కన్నడ ఎస్ఎల్ భైరప్ప, వీరందరికీ చిరపరిచితమైనటువంటిదే. ఆయన పర్వ మా గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు మా గైడు, వారు తెలుగులో అనువాదం చేశారు. అది అనువాదానికి కూడా ఆయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అట్లాగా ఎస్ఎల్ భైరప్ప గారికి ఇచ్చాము. తర్వాత కేరళ టి సచిదానందన్, ద రెయిన్ అని చెప్పి ఇంగ్లీష్లో అద్భుతమైన పొయిటరీ అనమాట. కేరళలో ఎప్పుడు వర్షాలు కురుస్తూ ఉంటాయి, దాంట్లో వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు బాధల గురించి ఆయన ఎంత న్యాచురల్గా రాశారంటే ఇంగ్లీష్లో రాశారు ఆయన. ఆయనకి టి సచిదానందన్ గారికి ఇచ్చాము కన్నడ అనేసి. అదేవిధంగా తమిళ్లో అశోక్ మిత్రన్, ఈయనకి కూడా జ్ఞానపీఠ అవార్డు వచ్చిందండి, అశోక్ మిత్రన్ గారు. తర్వాత గుజరాత్ రఘునాథ్ చౌదరి, మా దగ్గర అవార్డు తీసుకొని వెళ్ళిన వారానికే ఈయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది రఘునాథ్ చౌదరి గారికి. తర్వాత ఒరియాలో మనోజ్ దాస్ గారు, ఈయన కూడా జ్ఞానపీఠ అవార్డు. తర్వాత బెంగాలీ మహాశ్వేతాదేవి వారికి, ఉర్దూలో జిలానీ భాను, హైదరాబాద్ జిలానీ భాను గారికి ఇచ్చాము. మరాఠీలో బాలచంద్ర నేమాలి, ఈయన జ్ఞానపీఠ అవార్డు, బాలచంద్ర నేమాలి. ఇక కన్నడలో మరొకరు చంద్రశేఖర్ కంబార్, ఈయనకి జ్ఞానపీఠ వచ్చింది, చంద్రశేఖర్ కంబార్ గారికి. ఇక తెలుగులో ఆవంశ సోమ సుందర్ గారు, తారా మాస్టారు, సి నారాయణ రెడ్డి గారు. సి నారాయణ రెడ్డి గారు నన్ను ఎప్పుడు తిడుతుండేవారు, అందరికీ ఇస్తున్నావు, నన్ను ఎందుకు వెనక పెడుతున్నావు, మీరు ఈ కమిటీలో ఉన్నారు ఎలా ఇవ్వాలి, అయితే కమిటీలోంచి నన్ను తీసి ఎన్టీఆర్ అవార్డు నాకు రాకపోతే చిన్నతనంగా ఉంటుంది అనేవారు. అప్పుడు కమిటీలో నుంచి వారి పేరు తీసి అప్పుడు ఇచ్చామన్నమాట. సి నారాయణ రెడ్డి గారు, తర్వాత రవ్వ శ్రీహరి గారు, ద్రవిడ యూనివర్సిటీ గారు. మలయాళంలో పిళ్ళయ్య గారు, పిళ్ళయ్య బాగా ఫేమస్ ఆయన కూడా, శంకర్ పిళ్ళయ్య, శంకర్ పిళ్ళయ్య గారు. ఇట్లా ప్రముఖులైనటువంటి వ్యక్తులు దాదాపు 14 మందికి జరిగింది. కరోనా నుంచి అవార్డు తీసేసారు, ఎందుకంటే అయిపోయింది నా దగ్గర ఆర్థికమైనటువంటి ఇబ్బందులు చుట్టుముట్టినవి. ఈ సౌండ్ తగ్గించు, రీసౌండ్ వస్తుంది వచ్చింది నాకు. ఇక్కడ నా పరిస్థితి గురించి ఒక్కడికి శ్లోకం చెప్పాలని ఉంది, ఓపిక వింటారా? ఎందుకంటే సంస్కృతంలో శ్లోకం ఉంది, అర్థం దానవ వైరిన గిరిజయాప్యర్థం శివస్యావృతం. శివుడికి సంబంధించినటువంటి శరీరాన్ని ఇద్దరు పంచుకున్నారట.
అర్ధం దానవ వైరిన. విష్ణువు సగం పంచుకున్నాడంట, హరిహరులకు భేదం లేదు కదా. అలాగే గిరిజయాప్య అర్థం అంటే పార్వతీదేవి తగ్గించు బాబు, పార్వతీదేవి సగభాగం పంచుకుందట. శివస్యావృతం దేవా యుద్ధం జగతీతలే, దేవా యుద్ధం జగతీతలే పురహర భావం సమున్మిళితం. అందువల్ల పురహరుడు అనేవాడు మిగలకుండా అయిపోయాడు ఈ ప్రపంచం, ఈ విశ్వంలోనే లేకుండా అయిపోయింది. అయితే మరి ఆయన ఆశ్రయించుకున్న వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఎందుకంటే ఆయన మెళ్ళో నాగరాజు ఉన్నాడు, తర్వాత తల మీద గంగాదేవి ఉంది, అందులో సర్వజ్ఞుడు, పరిపాలకుడు, ముల్లోకాలు పరిపాలించేవాడు. అటువంటివన్నీ ఎక్కడ పోయినాయి అంటే గంగా, అంబరం, చంద్రమా, అంబరం. చంద్రుడేమో ఆకాశానికి వెళ్ళిపోయాడట, ఆయన కళ మీద ఉండేటువంటి చంద్రుడు. అదేవిధంగా గంగా సాగరం, గంగాదేవేమో సముద్రంలోకి వెళ్ళిపోయిందట. ఇక నాగాధిప క్షమాతలం, ఆయన మెళ్ళో ఉండేటువంటి నాగరాజు ఏమో క్షమాతలం పాతాళానికి వెళ్ళిపోయాడట. సర్వజ్ఞం ఉపజ్ఞత్వం త్వాం ఉపగమ్యత. అలాగే ఆయనలో ఉండే సర్వజ్ఞత్వం, ఉపజ్ఞత్వం ఈ రెండూ కూడా మీలాంటి పెద్దల దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇంకా ఆయన చేతిలో ఒకటి ఉంది కదా భిక్షా పాత్ర, అది ఎక్కడ పోయిందంటే మాంతో భిక్షాడు. ఆయన చేతిలో ఉండే పాత్ర ఏమో నాకు వచ్చేసింది. అయినా పర్వాలేదు, ఇబ్బందులు ఎన్నైనా సరే నిలబడి కార్యాన్ని సిద్ధింపు చేసుకోవటమే నేను గొప్పగా భావించాను. అక్కడి నుంచి ఒక లోకల్ అంటే చిన్నగా చేస్తూనే ఉన్నాను, ఆపలేదు, నిరంతరం. అట్లా లోకల్ అవార్డులో చిన్న వీరభద్రుడి గారికి ఇచ్చామండి, తర్వాత శలాక రఘునాథ శర్మ గారికి ఇచ్చాము, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు, తర్వాత విజయబాబు, ఇలా ఇచ్చుకుంటూ ఇదిగో మా నరసింహారెడ్డి గారి పుణ్యం అంటూ ఈ వేదిక మాకు దొరుకుతా ఉంది. ఇప్పుడు నిజంగా ఎక్కువ ఆనందం ఏంటంటే మా సిద్ధారెడ్డి గారికి ఆయన ఒప్పుకొని రావటం అనేది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి ఇవ్వటం ఎంతో, ఎందుకంటే వారి చెప్పాలంటే నాకు నిజం వారి సాహిత్యం చెప్పలేను నేను ఇప్పుడు, అంత గొప్పవారు వారు. వరద గూడు గడితే వానొచ్చునంట, తర్వాత బురద పొలము దున్ని మురిసిరున్నంత. ఎంత మంచిది, ఎంత న్యాచురల్గా ఉందండి. శివుని గుళ్ళో నీళ్లు చీమల చక్కెర, వాన కొరకు భజన, గడకు ఉప్పులేసి వాగుళ్ళ మాకల్లా, అంతే కదా, వాగుళ్ళ వంకల్లా నా తెలంగాణ. ప్రజ్ఞావంతుడైనటువంటి ఒక రచయిత తన ప్రతిభను ఎలా చూపిస్తారంటే ప్రక్రియల ద్వారానే చూపిస్తారు. ఏ ప్రక్రియ తీసుకున్నా దాని ఒక రసపుష్టితో నింపినటువంటి వాడు. దానికంటే రసం అనేది దాదాపు చాలామంది చేస్తారు, కానీ సహజత్వాన్ని దానిలో గుబాళించేటి చేయగలిగినటువంటి సహజ కవి మా సిద్ధారెడ్డి గారు. వారికి ఈరోజు ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఎక్కువైందేమో నా మీద. జీవితంలోని శిఖరాలను, లోయలను చూసినవారు కాబట్టి ఆ శ్లోకాన్ని అంత బాగా వివరించి చెప్పగలిగారు మాకు. నిజమే, అన్నీ పోయిన తర్వాత మిగిలేది బాధ్యులకు మాత్రము అదే ఉంటుంది. మీరు ఆ బాధ్యతని చాలా చక్కగా నెరవేర్చినట్టు. నాకొకటి మీరు చెప్పి మర్చిపోయారా? చెప్పలేదు. రాణి నల్లమోతు, ఎందుకంటే మా అమ్మాయి అందుకే మర్చిపోతుంటాను నేను. ఆ అమ్మాయి ఎంత అంటే వాళ్ళ అమ్మ పేరుతో, వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టమో తనకి, అమ్మ పేరుతో సీతా ట్రస్ట్ అని పెట్టి 70 ఏళ్ళు దాటినటువంటి కవయిత్రులందరికీ కూడా చాలా గొప్ప సన్మానం, 60 మందో 70 మందికో అందరికీ మాతృవందన అనే పేరుతో గొప్ప సాహిత్య కార్యక్రమం నిర్వహించి పెట్టింది. అప్పటి నుంచి ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంది. అట్లాగే అక్షరాంజలి అనే పత్రిక కూడా ఆమె ఒక సలహాదారుగా ఉంది. ఇప్పుడు అనేక కార్యక్రమాలు సీతా ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉంది. సాహిత్యం అంటే ఆమెకు కూడా చాలా అభిమానం. ఆమె రావటం కూడా ఈ కార్యక్రమం నిండుగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.